అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు సిరీస్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ఓటీటీలోకి ఎన్నో సినిమాలు సిరీస్లు వస్తున్నా సరే వారికి ఇష్టమైన సిరీస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. అమెజాన్ ప్రైమ్లో ఇప్పటి వరకు ఎన్నో సిరీస్లు సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చిన ప్రతి సిరీస్ను ఆదరిస్తూనే ఉన్నారు. ప్రైమ్ నుంచి అందరూ ఎదురు చూసే సిరీస్ పంచాయత్. ఇప్పటికే ఈ సిరీస్ 2 సీజన్స్గా వచ్చింది. దీనితో 3వ సీజన్ కోసం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను విడుదల చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో పంచాయత్ సీజన్ 3 గురించి త్వరలో స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేస్తామని ఓ ప్రకటనను విడుదల చేసింది. దీనితో ఈ సిరీస్ లవర్స్ అంతా కూడా పంచాయత్ సీజన్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఐపీఎల్ తర్వాత ఈ సిరీస్ను రిలీజ్ చేస్తారేమో అని అందరూ భావించారు. ఇక అందరూ భావించినట్లుగానే ఈ సిరీస్ను మే నెలలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మే నెలలో వస్తుందని ముందే రిలీజ్ చేసినా కూడా రిలీజ్ డేట్ని మాత్రం ఈరోజే అనౌన్స్ చేశారు మేకర్స్. పంచాయత్ సీజన్ 3 మే 28 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీనితో ఈ సిరీస్ లవర్స్ అంతా ఖుషి అయిపోతున్నారు. పంచాయత్ మొదటి 2 సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయన్న సంగతి తెలిసింది. నీనా గుప్తా, జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్ నటించిన ఈ వెబ్ సిరీస్కు మంచి టాక్ లభించింది. ఇప్పటికే 2 సీజన్స్ను పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు 3వ సీజన్ వచ్చేస్తుంది. ఈ సిరీస్ 2వ సీజన్ వచ్చి కూడా దాదాపు 2 ఏళ్ల పైనే అయ్యింది. ఈ 2 సీజన్స్కి వచ్చిన రెస్పాన్స్తో ఇప్పుడు 3వ సీజన్ను రూపొందిస్తున్నారు మేకర్స్. అసలు ఈ సిరీస్కు ఎందుకు ఇంత క్రేజ్ మొదలైంది, అసలు ఈ సిరీస్ కథ ఏంటి అనే విషయానికి వస్తే పంచాయత్ మొదటి సీజన్ 2020లో వచ్చింది. ఇది ఒక ప్యూర్ కామెడీ డ్రామా. ఒక ఊరిలో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ పంచాయత్ సెక్రటరీ, ఆ గ్రామ ప్రధాన్, ఉప ప్రధాన్ మధ్యలో ప్రతి విషయానికి అడ్డుపుల్ల వేసే ఓ వ్యక్తి. ఇలా అన్నీ ప్రతి పల్లెటూరులో జరిగే సంఘటనలే అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సీజన్ 3 వచ్చేలోపు మొదటి 2 సీజన్స్ని మిస్ అయిన వారుంటే వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.